శక్తి గల దైవమానికి స్తోత్రం. నమ్మకమైన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలపు మరి బైబిల్ స్టడీని ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తిరిగి నీ పాఠశాల మనందరూ సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యము కొరకు ప్రభా వేచుంటుండగా పరిశుద్ధాత్ముడా నీవే బోధకుడు అయ్యండి, మా అందరితో కూడా మీరు మాట్లాడమని అయా నీ వాక్యం నుండి సత్యాలు గ్రహించి ప్రభు ఆత్మీయంగా ప్రభు ఎదుగుటకును అయా నీ సంకల్ప ప్రకారం మా జీవితాలు చక్క చేయబట్టకును కృప చూపించమని, పవిత్రాత్ముడా అల్పుడై నన్ను మరుగుపరచమని, నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మరి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మనము ప్రియమైన బిడ్డలారా, పోయిన వారంలో ప్రియులారా ఇస్సాకు గురించిన విషయం గురించి నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఇస్సాకు యొక్క విందు ఆరంభమైతే ప్రియులారా గాదు యొక్క ప్రియమైన బిడ్డలారా రెండవ కుమారుని గురించిన విషయము మనం నేర్చుకుంటూ ప్రియమైన బిడ్డలారా మనము ఇస్సాకు యొక్క విందు గురించిన విషయము మనం నేర్చుకున్నాం. ఇస్సాకు విందు ఎప్పుడు చేశాడో, ఎందుకు చేశాడో, ఏ రీతిగా ఏ సమయంలో ఎవరికి చేశాడు అన్న విషయాన్ని గురించి మనం పూర్తిగా కూడా పోయిన వారంలో ప్రేమధార నేర్చుకున్నాం. ప్రేమధార ఉదాహరణకి చూసినట్లయితే మరి 2-3 వారాల నుంచి అదే విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ దినము అందులో నుంచి ఒక విషయాన్ని మీ ముందు పెట్టిన తర్వాత మరి గాదు యొక్క 3వ కుమారుడైనటువంటి ప్రియమైన బిడ్డలారా సుని అనేటువంటి యొక్క కుమారుని దగ్గరికి మనం నేర్చుకోవడానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మన ప్రియులారా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఈ సమయంలో ఈ దినము మరి అన్ని కూడా ఇస్సాకు నేర్చుకున్నాం, కానీ ఒక విషయం మాత్రము మరి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనము ఇస్సాకు ఏ రీతిగా అయితే మరి తన తండ్రి అయినటువంటి యొక్క అబ్రహాము నడిచినటువంటి మార్గంలో ప్రయాణం చేసినట్టుగా మనం చూసాం కూడా. ప్రియులారా, అబ్రహాం నడిచినటువంటి మార్గంలోనే ఇస్సాకు కూడా ఏం చేశాడు, నడిచినట్టుగా. అలాగే అబ్రహాము ఏ సమస్యలను ఎదుర్కొన్నాడో అదే రీతిగా ఇస్సాకు కూడా ప్రియులారా అలాంటి సమస్యలు ఎదుర్కొని ఇవే కాకుండా సమస్య వచ్చినప్పుడు అబ్రహాం ఏ రీతిగా అయితే ప్రియులారా మరి సమస్య వచ్చి నడుచుకున్నాడో అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా ఇస్సాకు నడుచుకున్నట్టుగా మనము చూసాము. కాబట్టి ఇప్పుడు ఈ దినమున ప్రియమైన బిడ్డలారా మరి అబ్రహాముకి ఇస్సాకు ఉన్నటువంటి యొక్క సారూప్యత గురించి నేర్చుకోబో. సిమిలారిటీస్ కామన్ గా మరి అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన, అలాగే ఇస్సాకు యొక్క జరిగిన సంఘటన గురించి మనము చూసుకోబోతున్నాం. ఈ దినమున ఆ విషయాన్ని మనము నేర్చుకుందాం. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని ముందుకు చెప్పాలని ఆశపడుతున్నామంటే ప్రియులారా అబ్రహాము ఏ రీతిగా అయితే ప్రయాణం చేశాడో అదే రీతిగా ఇస్సాకు నడుచుకున్నప్పుడు అబ్రహాము కలిగినటువంటి యొక్క అనుభవాలు ఇస్సాకు కూడా కలిగాయి. అలాగనే దేవుని ప్రజలైన మనము మన పితరులు ఏ అడుగుజాడకి నడిచారో మనము ఆది నుంచి కూడా పాత నిబంధనల కాలంలో కావచ్చు, కొత్త నిబంధన ప్రజలమైన మనము కూడా కావచ్చు ప్రియులారా, మన పితరులు నడిచినటువంటి మార్గంలో నడిచినప్పుడు నిత్యముగా మన పితరులకు కలిగిన అనుభవాలు మనం కూడా పొందుకోగలము. అలాగే మన పితరులు పొందినటువంటి ప్రియమైన ఆశీర్వాదాన్ని కూడా అనుభవించవచ్చును. అదే కాకుండా ఆ పితరులు ఎలాంటి యొక్క స్వభావము కలిగి జీవించారో అలాంటి స్వభావము మనము కూడా జీవించగలము. అర్థమైందండి? ఇస్సాకు మొట్టమొదట ఏది తండ్రి నడిచిన మార్గం నడవటం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా మరి ఏ సందర్భాలలో ఏ పరిస్థితుల్లో తండ్రి ఏ రీతిగా ప్రవర్తించాడో అదే రీతిగా ఇస్సాకు కూడా ప్రవర్తించాడు. అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా
మన పితరులంటే అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు కూడా అపోస్తులై ఉన్నాడు. అర్థమైందండి? మరి యేసు ప్రభు ఏ రీతిగా నడుచుకున్నాడో, ఆ తర్వాత అపోస్తులు ఏది నడుచుకున్నావో, అలాగే మన ముందు ఎంతో మంది పరిశుద్ధులు, అపోస్తులు, దైవజనులు ఏ రీతిగా నడిచారో అదే ప్రకారం మనము నడిచినట్లయితే ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు పొందినటువంటి యొక్క శ్రమలే కాకుండా వాళ్ళు పొందిన ఆత్మసమైన అనుభవాలు కావచ్చు, అలాగే ప్రియలారా మనం కూడా ఆ యొక్క ఆశీర్వాదం అనుభవించగలము. అర్థమవుతుందండి? అప్పుడే ఆశీర్వాదం అనుభవించగలము. లేదనుకోండి మనము పొందలేము. అందుకే యేసు ప్రభు అన్నాడు, ప్రియలారా నన్ను వెంబడించండి అన్నాడు. అలాగే అపోస్తలుడు పౌలు కూడా అంటున్నాడు ఏంటంటే, నేను యేసు ప్రభుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు అలాగో నడుచుకోండి. అలా నడుచుకున్నప్పుడే నిజంగా ఆ అనుభవం కూడా మనం పొందుకోగలం. అర్థమవుతుందండి? లేకపోతే మనం పొందుకోలేమండి. మేము కేవలం వింటామండి, విన్న మట్టుకే సరిపోతుంది, మేము నడవము అన్న రీతి ఉంటే ఆ అనుభవాన్ని పొందలేము, ఆ ఆశీర్వాదం పొందలేము. అలాగే దేవుడు మన కొరకు ఏ స్థానం అయితే నియమించాడో ఆ స్థానంలో కూడా మనము ఉండలేము. లేదా ఏ స్థానము కొరకు మన దేవుడు పిలిచాడో ఆ స్థానంలో మనం ఏం చేయాలి, చేరలేమన్న విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. అబ్రాహాము ఏ యొక్క మార్గం నడిచాడో అదే రీతి ఇస్సాకు నడిచాడు కాబట్టి అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా మన తిరిగికే వచ్చింది. అలాగే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పిలుపు ఏమిటి, ఎక్కడికి పిలిచాడు మనల్ని, ఏ స్థానం కొరకు మనం పిలిచాడు, అర్థమైంది? సంఘం యొక్క స్థానం ఏంటిది మనం దాన్ని గ్రహించినట్లయితే అక్కడ ఉండాలంటే మన నిత్యం ఏం కావాలి, మనం కూడా ఆ స్థాయిలో ఎదిగితేనే, ప్రియులారా ఆ స్థాయిలో నడుచుకుంటేనే మనము కూడా ఏం చేయగలము, ఆ యొక్క మనం ఉండవలసిన స్థానంలో దేవుడు మనల్ని పిలిచిన స్థానంలో మనం ఏం చేయాలి, ఉండగలము. ఏ మహిమ కొరకైతే ప్రభువైన యేసు పిలిచాడో ఆ మహిమలో మనం కూడా ఏం కాగలము, ఉండగలము. లేకపోతే ప్రియమైన బిడ్డలారా మనము ఏమాత్రం ఉండజాలము. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని అబ్రహాము జీవితం గురించి, ఇస్సాకు జీవితంలో జరిగినటువంటి సమాన సంఘటనలు, ఆయా సంఘటనలు, ఆయా కార్యాలు ప్రియులారా మనము కొన్ని చూడబోతుంది. దాన్ని బట్టి మనం చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది ఏ రకంగా ఇస్సాకు అబ్రహామును వెంబడించాడో అన్న విషయాన్ని గురించి. మొట్టమొదటిగా అబ్రహాము జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని రెండింటిని కూడా మనం ఏం చేయబోతున్నాం, పోల్చి చూడబోతున్నాం. రెండింటి ఏం చేయబోతున్నాం, పోల్చి చూసినప్పుడు మనకి ఈ విషయాలు అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రియులారా మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అబ్రహాము తన జీవితంలో కానాను ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా ఆయనకి సంభవించింది ఏంటంటే కరువు సంభవించింది కదండి. కానానికి వచ్చిన తర్వాత ఏమైంది, కరువు సంభవించింది. కాబట్టి 12వ అధ్యాయము ఆదికాండము 10వ వచనం మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే అబ్రహాం ఇక్కడ పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడంటే ప్రియులారా దేవుని అడగకుండానే, మీకు ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను నోటుతో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను వాక్యం చదవకుండా, కాబట్టి మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. అర్థమైందండి? అయితే ప్రియులారా అబ్రహాము కానానుకు చేరిన వెంటనే ఏమొచ్చింది, కరువు వచ్చింది. 12వ అధ్యాయం 10వ వచనంలో, ఆదికాండం 12:10లో మీరు చదివితే ఉంటుంది. అయితే కరువు వచ్చినప్పుడు అయితే అబ్రహాము ఏం చేశాడంటే ప్రియమైన పిల్లారా దేవుని దగ్గర అడగకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా ఏం చేశాడంటే ప్రియమైన పిల్లారా ఐగుప్తుకు వెళ్ళాడు. అర్థమైందండి? వెళ్ళాడు. తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు ఎదురయ్యాయి. తర్వాత తిరిగి మనం రావటం ఇవన్నీ మనకు తెలుసు. ప్రియమారా అది 26:1 చదవండి. 26:1 చదివినట్లయితే ప్రియమైన పిల్లారా ఆదికాండము 26:1 వచనము. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశమందు వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అయితే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి.
ఇక్కడ ఇస్సాకు ఏం జరిగింది? కరువు వచ్చింది, ఆకలి కరువు వచ్చింది. కానీ ఇస్సాకు ఏం చేయలేదు? ఐగుప్తు వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఇక్కడ తన తండ్రి చేసినటువంటి పొరపాటు ఏ మాత్రం కూడా అబ్రహాము చేయలేదు. క్షమించాలి, ఇస్సాకు చేయలేదండి. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? చాలా మంది మంచిదే, మనం పెద్దల్ని అనుసరిస్తూ ఉంటాము, సేవకులను అనుసరిస్తూ ఉంటాము కదా, చాలా మంది చూసి నడుస్తుంటారు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బహుశా నీకు పైనటువంటి వారు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా నీకంటే పెద్దలు కావచ్చు, సీనియర్ విశ్వాసులు కావచ్చు, అర్థమైందా? ఒకవేళ ఒక పొరపాటు చేశారు అని తెలుసు, దాని జీవితంలో ఇది పొరపాటు జరిగింది అని తెలిసినప్పుడు ఆ పొరపాటు ఏం చేయాలి? నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి. అబ్రహాం గారు తన జీవితంలో పొరపాటు చేశాడు, దాన్ని సరి చేసుకున్నాడు, దానివల్ల కొన్ని శ్రమలు కూడా అనుభవించాడు. అర్థమవుతుందండి? తర్వాత మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళలేదు ఆయన, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళలేదు. అర్థమవుతుందండి? అయితే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు చేసిన పొరపాటు, మరి అబ్రహాం వెళ్ళాడు కదా ఐగుప్తు, కానీ నేను కూడా వెళ్తాను, మళ్ళీ నేను కూడా తిరిగి వస్తానని ఏమాత్రం అనుకోవడానికి వీలు లేదు. మరి అర్థమవుతుందండి? ఒకవేళ పలానా పొరపాటు పలానా మరి మనకంటే పెద్దగా ఉన్న వాళ్ళు కావచ్చు, సీనియర్ విశ్వాసులు కావచ్చు, లేదా సేవకులు కావచ్చు, ఎందుకంటే ప్రియులారా మరి ఎవరైనా కావచ్చు పొరపాటు చేశారు. ఎందుకంటే కంపల్సరీగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ప్రియులారా కొన్నిసార్లు పొరపాటు జరగవచ్చు, కానీ మరి పొరపాటు ఏం చేసుకుంటారు? సరి చేసుకుంటారు. నిజమైన దేవుని సేవకులు ఏం చేస్తారు? దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, నిజమైన దేవునితో నడిచేటువంటి వ్యక్తులు, దేవుని నడిపింపబడుతున్న వ్యక్తులు కొన్నిసార్లు పొరపాటు చేసినా కూడా మరి ఏం చేస్తారు? సరి చేసుకుంటారు. ఇంకొకటి, తాను చేసిన పొరపాటుకి తగిన శిక్ష కూడా వారు ఏమవుతారు? అనుభవిస్తారు. అయితే అది నీకు తెలిసినప్పుడు దాని గురించి నువ్వు ఏమ చేయటం కాదు, లేకపోతే వాళ్ళు చేస్తున్న పొరపాటు చూసి నువ్వు పొరపాటు చేయటం కాదు. అందులో ఏం చేయాలి? నువ్వు సరైన మార్గం నడుచుకోవడం నేర్చుకోవాలి. ఇస్సాకు గారికి కూడా కరువు వచ్చింది, కానీ ఇస్సాకు తండ్రి చేసినటువంటి పొరపాటు ఏం చేయలేదు. కానీ ఇది ఐగుప్తుకు వెళ్ళడం దేవుని చిత్తము కాదు, కాబట్టి నేను ఫిలిస్తీ దేశానికి వెళ్తానని ఏం చేయాలి? అక్కడ ఫిలిస్తీ గెరార్కి వెళ్ళాడండి. అప్పుడు దేవునితో కూడా మాట్లాడేదిగా చూస్తూ ఉంటాం. చూడండి, కావాలంటే ప్రియమైనలారా 2వ వచనంలో 26:2 అక్కడ యెహోవా అతని ప్రత్యక్షమయ్యి, నీవు ఐగుప్తునికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశంలో నివసించము అన్నాడు. ఇక దేవుడు కూడా తెలియపరుస్తున్నాడు. మరి తండ్రి అబ్రహాం వెళ్ళాడు కదా ఐగుప్తుకి, అలా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు ఇక్కడ ఈ దేశం ఏంటి ఉండు, నేను నీకేం చేస్తాను? నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్విస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన పిల్లారా, ఎవరో ఒకరు చెప్పు చేశారని నువ్వేం చేయకూడదు, పొరపాటు చేయకూడదు. కానీ మరి వారికి వచ్చిన కరువులాగా నీ జీవితంలో కూడా వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి శ్రమలు వచ్చినాయి కదా, కాబట్టి నీకు శ్రమలు వస్తాయి. నీ పైనటువంటి దేవుని సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళకి శ్రమ వచ్చినట్టుగా నీకు కూడా శ్రమ వస్తుంది. యేసుప్రభు శ్రమ పడ్డారు కాబట్టి శిష్యులు కూడా శ్రమ పడాలని యేసుప్రభు నేర్పించాడు. యేసుప్రభు శిష్యులు కూడా అపోస్తలులు ఏం చేశారు? ఆయన విశ్వాసం ఉంచేవారు ఏం కాదు, శ్రమ అనుభవించాలి. అయితే ఆ శ్రమ వచ్చినప్పుడు మేము చేసిన పొరపాటు నువ్వేం చేయకూడదు, చెయ్యొద్దు. అర్థమవుతుందండి? ఇదో చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళు చేశారుగా మనం కూడా అట్లా చేద్దాం అనుకుంటారు. చాలా మంది తప్పు చేస్తే తప్పు వెంబడి తప్పు చేసేవారు ఉన్నారు. కానీ అయ్యో ఆయన తప్పు చేశాడు, నేను చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, నేను దేవుడు చెప్పి నడుచుకోవాలి అనేటువంటి యొక్క మరి భయము భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలండి. కాబట్టి పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తా? దేవుని చిత్తం ప్రకారం నడవటం నేర్చుకోవాలి. దేవుని చిత్తం ప్రకారం నడవటం నేర్చుకోవాలి. ప్రియమైన ఇస్సాకు తండ్రి, అందుకే దేవుడు కూడా హెచ్చరిక చేసిన తర్వాత ఏమన్నాడు? ఐగుప్తుకు నువ్వు వెళ్ళొద్దు, ఐగుప్తు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేనేం ఆశీర్వదిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా,
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బహుశా మనకేమైనా శోధన శ్రమ వచ్చినప్పటికి కూడా ప్రియులారా, మనం వాళ్ళని వీళ్ళని చూసి తప్పు చేయడం చూసి ఆ తప్పును అనుసరించి మనం నడవకూడదు, కానీ దేవుని చిత్త ప్రకారం నడవటం నేర్చుకోవాలి. దేవుని చిత్త ప్రకారం నడవటం నేర్చుకోవాలి. అబ్రాహాము దేవుని అడగలేదు. అడగకుండా ఏం చేశారు? ఐగుప్తులో ఏముంది ప్రియులారా ఉందని. ఎందుకంటే ఐగుప్తులో కరువు అనేది లేదు, ఎందుకంటే అక్కడ నైల్ నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కరువు అనేది వాళ్ళకి తెలియదు, ఎప్పటికీ పచ్చగా ఉంటుంది ప్రియమైన పిల్లారా. అయితే ఏం చేశాడు? అబ్రాహాం వెళ్ళాడు, కానీ ఇస్సాకు ఏం చేయలేదు, వెళ్ళలేదు. ఎక్కడ వచ్చి నివాసం చేశాడు ప్రియమైన పిల్లారా? గెరారులో, ఫిలిస్తీన్ దేశంలో వచ్చి నివాసం చేసినప్పుడు దేవుడు కూడా మాట్లాడారు, నువ్వు ఇక్కడే ఉండాలి కానీ ఐగుప్తుకి వెళ్ళకూడదు అని ప్రభు క్లియర్ గా అతనికి హెచ్చరిక చేసినప్పుడు అక్కడ నివసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అబ్రాహాం జీవితంలో కరువు వచ్చింది, ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. అబ్రాహాం ఏమో కరువు వచ్చిన పొరపాటు చేసి ఏం చేశాడు? వెళ్ళాడు, తిరిగి మరి తిరిగి ఎక్కడి నుంచి తప్పిపోయాడు అక్కడికి తిరిగి వచ్చి వీడు మళ్ళీ దేవుని వెంబడించినట్టుగా, కానంలో నివసించినట్టుగా, కానంలో ప్రదేశించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. అందుకన్నాడు అబ్రాహాము, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబ్రాహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరొక కరువు వచ్చిందని రాయబడి ఉంది. ఈ రీతిగా కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? అయితే తండ్రి చేసిన రీతికి ఈయన వెళ్ళలేదు, కానీ ఎందుకంటే ఈయనకి బాగా తెలుసు తండ్రి చేసింది పొరపాటు, దానివల్ల ఇన్ని సమస్యలు వచ్చాయి, కుటుంబంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి, అన్ని తెలుసు. అందుకని నేను ఐగుప్తుకి వెళ్ళనని చెప్పి ఎక్కడికి వచ్చాడు? గెరారుకి వచ్చాడు. గెరారుకి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడు? అతన్ని ధైర్యపరిచి, అతనితో మాట్లాడి ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని చిత్తం ప్రకారం నడిచినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని చిత్తం ప్రకారం నడిచినప్పుడు నిత్యముగా దేవుడు నీతో మాట్లాడి ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. దేవుడితో మాట్లాడతాడు మనతో. కానీ అబ్రాహాము వెళ్ళిపోయాడు ఐగుప్తుకి, కానీ అబ్రాహాంతో దేవుడు మాట్లాడలేదు. తెలుసా మీకు? అబ్రాహాం దేవుడు ఎప్పుడో మాట్లాడలేదు. మళ్ళీ ఎప్పుడైతే తిరిగి మళ్ళీ మరి ఐగుప్తుని విడిచిపెట్టి మళ్ళీ ఆయన ఫరో వెళ్ళగొట్టినప్పుడు ఇక్కడికి వచ్చాడో అప్పుడే తర్వాత ఏ స్థలం నుంచి వెళ్ళిపోయి అదే స్థలం నుంచి మళ్ళీ బలి అర్పించి ప్రార్థించినప్పుడు ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నంబర్ 2, ఇద్దరు కూడా ఏం చేశారంటే గెరారులో నివసించడం ప్రారంభించారు. ఇద్దరు కూడా ఏం చేశారు? తర్వాత అబ్రాహాం కూడా వచ్చేసి ఎక్కడికి వచ్చాడు? గెరారులో నివసించడం మనం చూస్తాం. చూడండి 20వ అధ్యాయము 1వ వచనము. 20వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. 20వ అధ్యాయం 1. దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఈ విషయాన్ని మనం బాగా అర్థం. ఇద్దరు ప్రియమైన బిల్లారా గెరారులో ఏం చేస్తాడు? నివసించడం మనము చూస్తూ ఉన్నాము. అలాగనే ప్రియమైన బిల్లారా ఈయన కూడా ఏం చేశాడు? ఇస్సాకు కూడా 26:1 అబ్రహాము దినములలో చిన్న మొదటి కరువు గాక కరువు ఆ దేశంలో వచ్చెను. చాలండి. ఇద్దరు కూడా ఎక్కడ నివసిస్తున్నారు? గెరారు నివసిస్తున్నారు. గెరారు అంటే అర్థం ఏంటిది? దీని గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? గెరారు అంటే అర్థం ఏంటిది? శ్రమ అని అర్థం. కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆ శ్రమను అనుభవించడానికి వారు ఇరువురు కూడా ఏం చేశారండి? ప్రియమారా జీవితాన్ని అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాం. అలాగనే విశ్వాసం మనము కూడా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమకు అప్పగించుకోవాలి. అప్పగించుడు అర్థం తెలుసా మీకు? అర్థం ఏంటిది? అప్పగించుకోవడం అర్థం ఏంటిది? ప్రభా నీ నామం నిమిత్తం, నీ చిత్తం నిమిత్తము ఏ శ్రమ అయితే నేను అనుభవించాలో ఆ శ్రమ అనుభవించడం నాకేం చేయి, కృప అనుగ్రహించు ప్రభా అనేది దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఎందుకంటే
ప్రభు వెంబడిస్తున్న నీకు ప్రభువుని వెంబడించడానికి అప్పగించుకుంటే నీ జీవితంలో కంపల్సరీ శ్రమలు అనేవి వస్తాయి. అర్థమవుతుందండి? దేవుడు నమ్ముకున్న తర్వాత నిశ్చయముగా నీకేం వస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలు రావని మాత్రం ఎవరు అనుకోవడానికి వీలు లేదు. నువ్వు వద్దనుకున్నా కూడా వస్తాయి. అర్థమవుతుందండి? వద్దనుకున్నా కూడా వస్తాయి శ్రమలు. విషయం బాగా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్ గా సెలవిస్తుంది. దాంట్లో చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనము. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, క్రీస్తునందు విశ్వాసం ఉంచుటమే కాక, శ్రమ పడుటయు ఆయన పక్షమున శ్రమ పడుటయు మీకు అనుగ్రహింపబడెను. ఏంటంటే ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాక ఆయన పక్షమున శ్రమయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. అర్థమైందండి? మనం అందరం ఏం చేసాం? యేసు ప్రభును విశ్వాసం ఉంచాము. అయితే మన పక్షం నుంచి మనం ఆయన నమ్మాం. అర్థమవుతుందా? అయితే ఆయన తరఫు నుంచి ఏమొస్తుంది మనకి? అప్పుడు అర్థమవుతుందండి? మనం ఆయన నమ్ముకున్నాము, మరి ఆయన తరఫు నుంచి మనకేమొస్తుందంట? అంతే కదా ఇక్కడ రాయబడిన మాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున, అంటే ఆయన తరఫు నుంచి ఏమొస్తుంది మనకి? శ్రమపడుటయు ఆయన పక్షం మీకు అనుగ్రహింపబడెను. నువ్వు ఆయన నమ్ముకున్నావంటే ఆయన వల్ల వచ్చేది ఏంటిది? శ్రమ వస్తుందంట. నమ్ముకుంటే అందరు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే ఏమొస్తుంది మనకి? కరెక్ట్ అని నేను చెప్పేది ప్రియమేళ్ళరా? కాబట్టి అందుకే ఏం చేయాలి మనము? దేవా మరి నీ కృప నాకు ఇవ్వు. ఎందుకు శ్రమ? శ్రమ అనేటువంటిది ప్రియమైన బిళ్ళారా, దేవుడు మన మీద కోపముతోనో లేదా మన మీద నిధికారు కాదండి. అసలు యేసు ప్రభు నమ్ముకోవడం దేనికి? మనము పరలోకం వెళ్ళటం కొరకు, ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఎక్కడికి పోవడానికి? సియోనుకు వెళ్ళటానికి. ఇంకా లోతుగా వెళ్ళాలంటే సింహాసనంలో కూర్చోడానికి. ఇంకా పోతుంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి. మంచిది కదా? మరి వెళ్ళాలంటే ఏం కావాలి ఇప్పుడు మనము? ఆయన దృష్టికి యోగ్యులుగా ఎంచబడాలి కదా. పరలోకం యోగ్యులు కావాలంటే ఏం చేయాలి ప్రియులారా? ఏం చేయాలి? దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, యేసు నమ్ముకోవడం అంటే, ప్రభువా నేను పాపిని, ఇంతకాలం నేను పాపం చేశాను, ఈ పాపం వల్ల నాకేమొచ్చింది? మరణముతో లభించింది, అంటే నరకకు పాతున్నయ్యాను. ఈ దినము నీవు నిజమైన దేవుడు అని, నా కొరకు, నా పాపాల కొరకు నీవు లోకానికి వచ్చి ఏం చేశావు? కల్వారి శిలువలో ఏం చేశావు? మరణించావని నేనేం చేశాను? గ్రహించాను. అయ్యా దయచేసి నా పాపాలు క్షమించి నన్ను ఈ పవిత్ర రక్తమును కడిగి ఏం చేయి? పరలోక వారసునిగా చెయ్యయ్యా, పరలోకానికి యోగ్యునిగా చెయ్య అని ఏం చేశావు? నువ్వు ప్రార్థించావా లేదా? ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను ఆయన చేతిలో తీసుకుంటున్నాడు. ఆయన ఆత్మతో నిన్ను నింపుతున్నాడు. నింపి ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను పరలోకం కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపాటు చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. సిద్ధపడం ఏంటండి? శుద్ధి చేస్తున్నాడు, పరిశుద్ధపరుచుతున్నాడు, నీ స్వభావాన్ని మారుస్తున్నాడు. అర్థమైందండి? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీలో క్రియ జరిగిస్తున్నాడు. అందుకే సంఘములో పెట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడండి? అపోస్తులు, ప్రవక్తలు, బోధకుల ద్వారా
వాక్యము ద్వారా ఉపదేశంలో శుద్ధి చేస్తున్నాడు. అదే కాకుండా ప్రియుల మరి ఏం చేస్తున్నాడండి? మరి తర్వాత ప్రియుల నీ ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. అదే లేకుండా శ్రమల ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను శుద్ధి చేస్తా ఉన్నాడు. ఇలాగ రకరకాలుగా ఏం చేస్తాడు? దేవుడు మనల్ని శుద్ధి చేస్తూ ఏం చేస్తున్నాడండి? మనల్ని ఏం మార్పు శుద్ధి అవడం అంటే ఏంటిదండి? దేవునికి వ్యతిరేకమైన స్వభావాలన్నింటినీ తీసేసి దైవిక స్వభావం ఏం చేయడం? మనల్ని నింపడము. ఇది అంత సామాన్యం ఈజీ అయిన విషయం కానే కాదు. మనకు అసలు శ్రమ అనేది దేనికి శ్రమ అనిపిస్తుంది చెప్పండి? అసలు శ్రమ అంటే ఏంటిది చెప్పండి? చాలా మంది అంటారు కదా, నేను చాలా శ్రమ పడుతున్నానండి, ఇలా నాకు శ్రమలు వచ్చాయంటారు. అంటే అర్థమైనది, నీకు ఇష్టం లేనిది జరిగితే అదే శ్రమ, అంతే కదా? సింపుల్గా చెప్తున్నాను. ఏంటంటే మనకి ఇష్టం లేనిది జరిగింది అనుకో, ఏంటది? శ్రమ. అంతే, వెంటనే బాధ వచ్చేస్తుంది కదా. అర్థమైందండి? మనకి ఇష్టం లేని జరిగితే బాధ వచ్చేస్తుంది. అది ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే. అర్థమైందా? అది శరీర సంబంధమైన ఇష్టమే కావచ్చు, ఆత్మ సంబంధమైన ఇష్టాలు కావచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇదే శ్రమ. అంతే. అదే దేవుని ఇష్టానికి మన ఇష్టంతో కలిపేసామనుకో, నీకు శ్రమగా అనిపించదు. శ్రమ కనిపించక దాన్ని ఏం చేస్తాం? సంతోషించి ఆనందిస్తాం. దేవునికి మహిమ కలుగు. నాకు ప్రియమైన పిల్ల, అందరం కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరలోకపు దేవనే స్తోత్రికరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము నడిచిన మార్గంలోనే ఇస్సాకు నడవటం మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గము, ఆయన ఇచ్చినట్టు అపోస్తలులు ఇచ్చిన ఉపదేశమును అనుసరించి మనకు నడవలసిన వారం విన్నాం ప్రియమైన బిడ్డలారా. అప్పుడే మనం అందరం కూడా ప్రియములారా, ఏ మహిమ కొరకు ప్రభు పిలిచాడో, ఏ సింహాసనం కొరకు ప్రభు పిలిచాడో, అప్పుడు మనము అక్కడికి వెళ్ళగలం. అప్పుడే స్వభావాలు మార్చబడగలం. లేకపోతే ప్రయోజనం లేదు ప్రియమైన బిడ్డలారా. మన పరిస్థితిని చూసా, మనుషులను చూసే మన జీవితాలను ప్రియములారా దేవునికి వ్యతిరేకముగా మార్చుకోవద్దు. పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి మన యొక్క ప్రవర్తన కావచ్చు, మన మాటలు కావచ్చు, మన గుణాలు మార్చుకోవద్దు. అలా మార్చుకుంటూ నష్టమే కానీ లాభము కాదు. అబ్రహాం అబద్ధం ఆడాడు, ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు. కానీ జరిగినటువంటి అది దొరికిన లాభం ఏంటిది? నష్టమే తప్ప లాభం రాలేదు. అందుకనే దేవుని బిడ్డ నీలో నుంచి అబద్ధం మాట్లాడడానికి వీల్లేదు. ఏ విషయంలో అబద్ధం ఆడడానికి వీల్లేదు ప్రియ సహోదరి. దానివల్ల నీకు అవమానమే తప్ప, నష్టమే తప్ప, కష్టమే తప్ప, నువ్వు పోగొట్టుకుంటావే తప్ప ఏమి పొందుకోలేవు. నువ్వెవరివి? దేవుడు నిన్ను పిలుచుకున్న, ఏర్పాటు చేసుకుని, దేవుడు నీకు తోడుగు నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు వాగ్దానికి వారసురాలివి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, యథార్థంగా మనం ప్రవర్తిద్దాం. యథార్థవంతుల పని దేవుడు మేలు చేయవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. అలాగే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా బావులు తవ్వుతున్నారు. అబ్రహాం ఇస్సాకు బావులు తవ్వుతున్నప్పుడు ఫిలిష్తీయులు వచ్చి వారి దగ్గర కొట్లాడి లాక్కున్నప్పటికి కూడా వారు గొడవ పెట్టుకోకుండా, కొట్లాడి పెట్టకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే మనకు బోధించాడు. ఎవరైనా పై వస్త్రం లాక్కుంటే అంగి కూడా ఇప్పిచ్చేసేయమని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి రీతిగా మనం అందరం కూడా ప్రభు మనకు చూపించిన మార్గం, ప్రభు మనం నడిపించిన మార్గం నడవటానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నువ్వు మాతో మాట్లాడే వందనాలు.
అబ్రాహాము ఇస్సాకు ఇరువురు కూడా ప్రభు ఒకే మార్గం నడుస్తున్నట్టుగా మేము చూసాం ప్రభు. అదే రీతిగా మీరు నడిచిన మార్గంలో, మీతో అపోస్తులు నడిచిన మార్గంలో మేమందరం నడవటానికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. అబ్రాహాం లాగా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళినట్టుగా, అలాగే అబద్ధాలైనట్టుగా మేము చేయకుండా నేను విశ్వాసం ఉంచిన వారమై నీ వాగ్దానంలో పాత్రలమైన మాకు నువ్వు తోడుకున్నావని విశ్వసించి ముందుకు సాగుటకు అందరినీ స్థిరపరిచి పెరిగింపచేసి నాకు మనం తెచ్చుకోమని, కూడిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి నడిపించమని, మీరు ఆకలి తిరిగి కలుసుకుని కృపాసమం నుంచి నడిపించమని రాజు ప్రతి ఒక్క నియాసం సమర్పిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు నీకు అర్పిస్తూ యేసుని ప్రార్థన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనందరిలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన దాకా పర్యంతోడే నడిపించును గాక. ఆమేన్.